కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామంలో ఏలేరు నదీ తీరాన కొలువై ఉన్న శివకేశవుల ఆలయంలో చూసిన కనులదే పండుగ అన్నట్టుగా నిర్వహించడానికి తలపెట్టిన టీటీడీ అన్నవరం శ్రీశైలం దేవస్థానాల అర్చకులు వేద పండితులు ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం, శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణం, శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి కళ్యాణం మహోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, ఈ కార్యక్రమంలో అడప భరత్, వీరంరెడ్డి కాశీబాబు, భూపాలపట్నం ప్రసాద్, కొత్త కొండబాబు, బొదిరెడ్ల సుబ్బారావు, బొడ్డేటి సుమన్, పాలచర్ల నాగేంద్ర చౌదరి, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యక్తిగత కార్యదర్శులు ప్రసాద్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా మీ అందరి ద్వారా మరి దీన్ని అడాప్ట్ చేసుకున్నందుకు మీ అందరి ద్వారా కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి కనీస బాధ్యత నా మీద ఉంది. అందుకు ఇది మొట్టమొదటి అంశం. ఇక రెండోది, మన క్షేత్రానికి కూడా మహాక్షేత్రంగా ఇది వెలుగొందాలి అంటే ఏదో కార్యక్రమం అన్నదాన్ని సంవత్సరానికి ఒక్కసారి మనం చెయ్యాలి అనుకున్నప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఇది నాకు దోసినటువంటిదే. ప్రధానంగా సంవత్సరానికి ఒక్కసారి శ్రీనివాస కళ్యాణం తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో జరిపించాలి. దానికి నాంది పలకాలి. ముందు ఈ బోర్డుకి మనం భూమిని ఈ దేవాలయాన్ని అప్పచెప్పాం. ఇక్కడ అభిషేకాలు చేయించి దాన్ని ఈ పవిత్ర ఏలేరు నదిలో నిక్షిప్తం చేయడం, చేసినటువంటి ప్రాంతంలో కోటిలింగేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేయడం, అది వాయు ప్రతిష్ఠ. ఎందుకంటే ఎవరైనా వెళ్ళి దాన్ని ముట్టుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, అభిషేకించుకోవచ్చు. దానికి మళ్ళీ పౌరోహితులు, నియమ నిబంధనలు ఏమి ఉండవు. అదే రకంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి కలియుగ వైకుంఠ ఈశ్వరుడు వెంకటేశ్వర స్వామిని కూడా వాయు ప్రతిష్టతోటి ఇద్దరిని ఎదురెదురుగా, శివకేశవులను ఇద్దరిని కూడా ఎదురెదురుగా ప్రతిష్ఠ చేసినట్లయితే అది వాయు ప్రతిష్ఠ చేయడం జరిగింది. దాన్ని కూడా అదే రకంగా ఎవరైనా సరే పూజ చేసుకోవచ్చు, ఎల్లు ముట్టుకోవచ్చు. ఆ రెండు ఎదురెదురుగా చూసుకుంటూ ఉంటే ఆ ప్రాంతానికి సుభిక్షం అని చెప్పేసి శృంగేరి